కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్ కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓసీలో కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి, ఎస్సీ కేటగిరీలో అద్దంకి సుందర్, సాంబయ్య, రాచమల్లు, ఎస్టీ కేటగిరీలో బెల్లయ్య నాయక్, విజయబాయ్, రేఖా నాయక్ ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు పంపించింది. ఇక ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ సీట్లపై చర్చిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్ కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓసీలో కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి, ఎస్సీ కేటగిరీలో అద్దంకి సుందర్, సాంబయ్య, రాచమల్లు, ఎస్టీ కేటగిరీలో బెల్లయ్య నాయక్, విజయబాయ్, రేఖా నాయక్ ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు పంపించింది. ఇక ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ సీట్లపై చర్చిస్తున్నారు.